In this video, we will discuss about the problems on cash inflows for finding the NPV value. NPV means net present value. Problem వచ్చేసి a company is considering two investments opportunities A and B that cost rupees 4 lakhs and rupees 3 lakhs respectively. The first project generates rupees 1 lakh, 1 lakh, 1 lakh and 1 lakh over 4 years. 4 years వచ్చేసి 1 lakh first year, second year, third year, fourth year. Next, the second generates 60,000, 1 lakh, 80,000, 90,000, 70,000 over 5 years period. A company's cost of the capital is 88%. Which one do you choose under PV method? PV మెథడ్లో నువ్వు ఏం చూస్ చేసుకుంటావు? ఇది మనకు డేటా ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని బట్టి మనం టేబులర్ కాలం వేస్తే మీకు ఏం డేటా ఇచ్చిండో ఎగ్జాక్ట్గా మీకు తెలిసిపోద్ది. ఇయర్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ ఇచ్చిండు? 4 years, 5 years ఇచ్చిండు అనమాట. మనకు 4 years కానీ 5 years ఇచ్చిండు. కానీ మనకు ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ ఏకి ఏమి ఇచ్చిండు? 1 lakh, 1 lakh, 1 lakh, 1 lakh. ఇక్కడ ప్రాజెక్ట్ ఏ వచ్చేసి ఓన్లీ ఎంత 4 yearsకే ఇచ్చిండు. నెక్స్ట్ ప్రాజెక్ట్ బి వచ్చేసి 5 yearsకి ఇచ్చిండు. ప్రాజెక్ట్ బి వచ్చేసి 60,000, 1 lakh, 80,000, 90,000, 70,000. ఇది ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి. నెక్స్ట్ పీవీ ఫ్యాక్టర్ అంతా 8% ఇచ్చిండు. పీవీ ఫ్యాక్టర్ అనేది మనం ఎలా కనుక్కోవాలో చూద్దాం. పీవీ ఫ్యాక్టర్కి ఫార్ములా వచ్చేసి ఇదనమాట, 1/1 + n హోల్ పవర్ ఆఫ్ ఆర్. ఆర్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ కావాలి. ఫస్ట్ ఇయర్కి ఎలా? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1/1 + n అంటే ఏంది? మనకి ఎంత ఇచ్చిండు? 8% ఇచ్చిండు కదా. మనకు పీవీ రేషియో 8% ఇచ్చింది కాబట్టి 8/100% కాబట్టి 100 హోల్. ఫస్ట్ ఇయర్కి అయితే 1 పెడతాం, సెకండ్ ఇయర్కి అయితే 2 పెడతాం, థర్డ్ ఇయర్కి అయితే 3 పెడతాం, ఫోర్త్ ఇయర్కి అయితే 4 పెడతాం. అలా దీని పవర్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకు ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా సేమ్ ఫార్ములా ప్రకారం ఇక్కడ 1/, బ్రాకెట్ ఓపెన్, 1 + 8% ఇచ్చింది కాబట్టి 8/100 చేస్తే ఎంత వచ్చింది? 0.926. ఓకేనా? నెక్స్ట్ చేస్తే ఎంత వస్తుంది? 2. ఎందుకంటే సెకండ్ ఇయర్ కాబట్టి 2 పెట్టాలి. అప్పుడు ఏమైంది? 0.857. నెక్స్ట్ 3, ఇయర్ 3కి చూద్దాం. ఇయర్ 3కి వచ్చేసి 0.793. నెక్స్ట్ ఇయర్ 4కి చూద్దాం. ఇయర్ 4కి వచ్చేసి ఎంత? 0.735. నెక్స్ట్ అలానే ఇయర్ 5కి వచ్చేసి 0.680R1 అనమాట. ఓకేనా? అర్థమైందా? ఇలా. నెక్స్ట్ ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ప్రాజెక్ట్ ఏ, ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏ ఇంటూ పీవీ ఫ్యాక్టర్ చేస్తే మనకు ప్రాజెక్ట్ 1 యొక్క ఫ్యూచర్ క్యాష్ అవుట్ఫ్లో అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 lakh ఇంటూ 0.926 చేస్తే ఎంత? 92,600. నెక్స్ట్ అలానే 1 lakh ఇంటూ 0.857 చేస్తే ఎంత వచ్చింది? 85,700. నెక్స్ట్ అలానే సేమ్ 794 చేస్తే 79,400. నెక్స్ట్ సేమ్ అలానే 1 lakh ఇంటూ 0.735 చేస్తే 73,000. ఇక్కడ 5th ఇయర్ వాడు ఇవ్వలేదు కాబట్టి 5th ఇయర్ అనేది మనం ఇలా స్లాష్ అనేది పెడతాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 కావాలంటే 60,000 ఇంటూ 0.926 చేద్దాం. 60,000 ఇంటూ 0.926 చేస్తే ఎంత? 55,560. నెక్స్ట్ సేమ్ అలానే 1 lakh ఇంటూ 0.857. 1 lakh ఇంటూ 0.857 చేస్తే ఎంత? 85,700. నెక్స్ట్ సేమ్ అలానే 80,000 ఇంటూ 0.794. 63,520. నెక్స్ట్ 90,000 ఇంటూ 0.735. 73,000, 66,150.
నెక్స్ట్ 70,000 ఇంటూ 0.681 చేస్తే మనకి ఇది వస్తుంది. మనకి ఏం కావాలి ఇక్కడ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అనేది దాని యొక్క ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ అవుట్ఫ్లోస్ కావాలి అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏ ఇంటూ పీవీ ఫ్యాక్టర్. ఇది కావాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ బి ఇంటూ పీవీ ఫ్యాక్టర్ చేస్తే ఇదన్నీ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత మనము టోటల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ అవుట్ఫ్లోస్ అనేది చూడాలి. అంటే ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు అనేది వస్తుంది. ఎంత 92,600 ప్లస్ 85,700 ప్లస్ 79,400 ప్లస్ 73,500 చేస్తే ఎంత 3,31,200. ఓకేనా, 3,31,200. మళ్ళీ ఇవి సమ్ చేద్దాం. ఇవి సమ్ చేస్తే 55,560 ప్లస్ 85,700 ప్లస్ 63,520 ప్లస్ 66,150 ప్లస్ 47,670 చేస్తే ఎంత వస్తుంది 3,01,000 ఎంతంటే 3,01,086 అనమాట. ఇప్పుడు మనకు టోటల్ ప్రజెంట్ వాల్యూ క్యాష్ అవుట్ఫ్లోస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఉంటుంది. ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ ఈ కంపెనీ కన్సిడర్ 2 ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏ అండ్ బి దట్ కాస్ట్ ఏకి వచ్చేసి 4 lakhs ఇచ్చిండు, అది బి వచ్చేసి 3 lakhs ఇచ్చిండు. అదే ఇక్కడ రాసిన ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4 lakhs 3 lakhs. నెక్స్ట్ పీవీ ఎన్పీవీ నేర్చుకోవాలి అంటే ఎన్పీవీ కనుక్కోవాలంటే టోటల్ ప్రజెంట్ వాల్యూ ఫ్యూచర్ క్యాష్ అవుట్ ఫ్లోస్ మైనస్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ రెండు మైనస్ చేస్తే ఇది వస్తుంది అనమాట. చేద్దాం. చేస్తే ఎంత 3,31,200 మైనస్ 4 lakhs 68,800. నెక్స్ట్ 3,18,600 మైనస్ 3 lakhs చేస్తే ఎంత 18,600. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, ఇక్కడ ప్లస్ వాల్యూ ఉంది. మనం ఏది కన్సిడర్ చేసుకోవాలి? ఓన్లీ ప్లస్ వాల్యూనే కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే మనకి ఏం చేయాలి? 2 ప్లస్ వాల్యూ ఉంటే ఏదైతే బిగ్ వాల్యూ ఉంటుందో అది తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మనం ప్లస్ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకుంటాం. హియర్ ప్రాజెక్ట్ 2 ఈజ్ యాక్సెప్టెడ్. ప్రాజెక్ట్ 2 అనేది మనకు ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి యాక్సెప్ట్ చేసుకున్నాం. బికాస్ ద పీవీ వాల్యూ ఈజ్ పాజిటివ్. పీవీ వాల్యూ అనేది మనకు పాజిటివ్లో కాబట్టి మనము ఈ ప్రాజెక్ట్ 2 అనేది యాక్సెప్ట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎన్పీవీ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.